శాంతి, నమస్తే. ఈటీవీ లైఫ్ మానస కార్యక్రమానికి స్వాగతం. ఈ కాలంలో ఫిజికల్ హెల్త్ మీద ఎంత ఇంపార్టెన్స్ పెరిగిందో మెంటల్ హెల్త్ గురించి కూడా చాలా అవగాహన పెరిగింది. మానసిక ఆరోగ్య సమస్యల గురించి ఒకప్పుడు ఎవరు మాట్లాడేవారు కాదు. అట్లీస్ట్ ఒక కరోనా ముందు వరకు కూడా అలాగే ఉండేది పరిస్థితి. ఎవరికన్నా మానసిక సమస్యలు ఉన్నట్లయితే బయటికి చెప్పేటువంటి వారు కాదు. ఈవెన్ చెప్పినా కూడా కుటుంబంలో వాళ్ళు కూడా బయటికి ఎవరికి చెప్పుకునేటువంటి వారు కాదు. కానీ కరోనా తర్వాత చెప్పాలంటే ఒక విధంగా మానసిక ఆరోగ్యం, భావాత్మక ఆరోగ్యం అంటే మెంటల్ హెల్త్ అండ్ ఎమోషనల్ హెల్త్, ఈ రెండిటి మీద అవగాహన బాగా పెరిగి చాలా కేర్ తీసుకోవాలి అని దీని గురించి చెప్పడం జరుగుతూ ఉంది. కానీ డెఫినెట్గా మంచి డైట్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, వాకింగ్, స్లీపింగ్, స్నేహితులతో అయిన వాళ్ళతో సమయం గడపడం, ఇవన్నీ కూడా చాలా మంచి అలవాట్లు, వెరీ వెరీ గుడ్ ప్రాక్టీసెస్. తప్పకుండా ప్రతి ఒక్కరూ, చిన్న పెద్ద ఆడ మగ అందరూ కూడా మంచి ఆహారం తీసుకోవడం, రోజుకు ఒక అరగంటైనా ఏదో ఒక వ్యాయామం మనకి నచ్చింది, యోగా అయితే యోగా, స్విమ్మింగ్, జిమ్, వాకింగ్, ఇలాగ మనకి ఏది నచ్చితే ఎక్సర్సైజ్ రోజుకు ఒక అరగంట చేయడం, రోజు కనీసం 6 to 8 hours ఆఫ్ మంచి స్లీప్, మొబైల్ అవసరమైనంత వరకు మొబైల్ వాడుకోవడం, అలాగే టైం దొరికినప్పుడు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో మాట్లాడడము, వాళ్ళతో టైం స్పెండ్ చేయడము, ఒకళ్ళ దగ్గర లేకపోతే ఫోన్లో మాట్లాడుకోవడం. సో ఇలాగా ఒక సెల్ఫ్ కేర్ రొటీన్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఉండడం చాలా మంచిది. ఇట్స్ వెరీ గుడ్. మరి ఆధ్యాత్మిక అలవాట్లు ఏ అలవాట్లు ఉండాలి? సెల్ఫ్ కేర్ అంటే స్వీయ పరిరక్షణ అంటాం మనం. సెల్ఫ్ కేర్ అంటే ఇలాగా స్వీయ పరిరక్షణ కొరకు ఎలాంటి ఆధ్యాత్మిక అలవాట్లు ఉండాలి? ఏ లైఫ్ అయినా కూడా రోజుకు ఒకలాగా మారుతూ ఉంటే అది కొన్నాళ్లే బాగుంటుంది. తర్వాత మనకి ఒక ఫిక్స్డ్ దినచర్య ఉన్నప్పుడే మనకి మంచిగా అనిపిస్తుంది. దినచర్య లేకుండా ఏ రోజుకి ఏది పడితే అది, ఒకరోజు టిఫిన్ 7ంటికి తిని, ఒకరోజే మధ్యాహ్నం ఉదయం 10ంటికి తిని, ఒకరోజు టిఫినే మానేసి, ఇలాగ రోజుకు ఒకలాగా ఒక వ్యాగబాండ్ లాగా, అంటే ఒక పర్పస్ లేకుండా ఇటు అటు కానీ ఉన్నాము అంటే ఆ జీవితం యొక్క మాధుర్యత అనేటువంటిది ఉంది. మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు, ఫుల్ఫిల్మెంట్ అనేటువంటిది మనకి అనిపించదు, రైట్? సో అందుకని ఆధ్యాత్మిక దినచర్య అనేటువంటిది ఏదైతే ఉందో అది మన మనస్సుని, ఆత్మని కూడా చాలా కాపాడుతుంది. సో ఆధ్యాత్మిక దినచర్య అనేటువంటిది ఎలాగా ఉండాలి అంటే, ఏ ఆధ్యాత్మిక మార్గంలో నడిచినా కూడా ప్రతి ఒక్కరూ కూడా బ్రహ్మ ముహూర్తం అంటే అమృతవేళ సమయానికి అన్ని ఆధ్యాత్మిక సంస్థలు, మార్గాలు, సిద్ధాంతాలు చాలా ప్రాముఖ్యతనిస్తాయి. వేద కాలంలో గురుకుల పాఠశాలల్లో కూడా చిన్న పిల్లలు కూడా తెల్లవారుజాము 4ంటికే లెగిసి స్నానాదులు గావించుకుని వచ్చి వేదం చదువుకునేవారు. తెల్లవారుజాము 4 గంటలకు ఆ టైంకే మొదలు పెట్టేవారు. అలాగే చాలా దేవాలయాల్లో కూడా సుప్రభాత సేవ అనేటువంటి తెల్లవారుజామున 3:30కి స్టార్ట్ అవుతుంది, రైట్? సో ఆధ్యాత్మిక మార్గంలో నడవాలనుకునేటువంటి వాళ్ళకి అమృత వేళ, లేదంటే బ్రహ్మ ముహూర్తం యొక్క మహత్వం చాలా ఉంది. కాబట్టి తెల్లవారుజామున 3 నుంచి 5 మధ్యలో లెగిసి ధ్యానాన్ని ఆచరించడం వల్ల ఆ టైంలో మనకి పరమాత్మతో చాలా దగ్గర కనెక్షన్ అనేటువంటిది మనకి ఏర్పడుతుంది. ఏ డిస్టర్బెన్సెస్ ఉండవు. ముఖ్యంగా వాయుమండలంలో, వాతావరణంలో కూడా చాలా ప్రశాంతత అనేటువంటిది ఉంటుంది, చాలా హాయిగా ఉంటుంది. బయట జనరల్గా ఆ టైంలో ఎవరు ఏ రకమైనటువంటి వికారీ పనులు అనేటువంటివి చేస్తూ ఉండలేదు. సో అందుకని ఆ వైబ్రేషన్స్, అంటే వాతావరణంలో వైబ్రేషన్స్ కూడా చాలా స్వచ్ఛంగా ఉంటాయి. వాస్తవంగా 3 తర్వాతే వాతావరణం మారిపోతుంది వాస్తవంగా చెప్పాలి. ఈ సమయంలో మనం లెగిసి ధ్యానం ఆచరించడం వల్ల పరమాత్మతో మనకి డైరెక్ట్ కనెక్షన్ అనేటువంటిది మనకి లభిస్తుంది. అండ్ మనలో చాలా చేంజ్ అనేటువంటిది కూడా వస్తుంది. సో మీకు ఏ ధ్యాన పద్ధతి అలవాటు ఉంటే ఆ ధ్యాన పద్ధతిని మీరు అమృత వేళ సమయంలో ఆచరణ చేయొచ్చు. చాలా ఆశ్రమాలకు మీరు వెళ్ళినా కూడా కంపల్సరీగా తెల్లవారుజామున తక్కువలో తక్కువ 4 o'clock కన్నా నిద్ర లేపుతారు. 4 గంటలకు లెగిసి 4 నుంచి 4:45 వరకు ముఖ్యంగా ధ్యానం, మోర్ దెన్ ఫిజికల్ యోగా, మెడిటేషన్, ధ్యానానికి అది ది బెస్ట్ టైం. ఏకాగ్రత కుదరనటువంటి వాళ్ళకు కూడా ఏకాగ్రత ఇమీడియట్గా కుదురుతుంది.
కాబట్టి ఆ టైంలో ధ్యానం చేసుకోవడం. తర్వాత కొంచెం సేపు శారీరక వ్యాయామం, వాకింగ్కి వెళ్ళొచ్చు, మనం యోగా చేసుకోవచ్చు. రకరకాలుగా మీకు ఏ రకమైనటువంటి వ్యాయామం మీరు చేయాలనుకుంటే కంపల్సరీగా చేయాలి. ఆధ్యాత్మిక మార్గం మీద ఉన్న పెద్ద అపోహ ఏంటంటే ఇక్కడ శరీరంతో అసలు ఏం పని లేదు అని. కానీ తనువు ఆరోగ్యంగా ఉంచుకోవడం కూడా స్పిరిచువాలిటీలో ఒక రిక్వైర్మెంట్. ఎందుకంటే శరీరం అనారోగ్యం అయిందనుకోండి, మనం ఏ ఆధ్యాత్మికత అభ్యాసం చేస్తాం, ఏది అభ్యాసం చేయలేం, మనం పడుకోవాల్సిందే. కాబట్టి శరీరాన్ని ఫిట్గా ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం. బ్రహ్మబాబా ఎవరైతే బ్రహ్మకుమారీస్ యొక్క ఫౌండర్ ఉన్నారో వారు ప్రతిరోజు ఉదయాన్న అమృతవేళ యోగం అయిపోయిన వెంటనే అందరూ 1 hour వాకింగ్ చేసేవారు. వాకింగ్ కూడా అక్కడ సుందరమైన ప్రకృతి ఉండేది. మౌంట్ ఆబూ రాజస్థాన్లో అక్కడ నక్కీ లేక్ అని చాలా సుందరమైన చిన్న సరస్సు చుట్టూ ఆరావళి పర్వతాల మధ్యలో ఈ సరస్సు ఉంటుంది. సో ఆ సరస్సు చుట్టూ మార్నింగ్ బాబా అందరితోనూ అక్కడ ఎవరైతే ఉన్నారో మౌంట్ ఆబూలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాకింగ్కి తీసుకుని వెళ్ళారు. ఇప్పటికీ కూడా మౌంట్ ఆబూకి వెళ్ళినట్లయితే మార్నింగ్ 5-5:30కి బోల్డ్ మంది ఆ నక్కీ లేక్ చుట్టూ వాకింగ్ చేస్తూ కనిపిస్తారనమాట. కాబట్టి ఈ విధంగా ఫిజికల్ హెల్త్ గురించి మనం యోగా, వాకింగ్, జాగింగ్, ఇంకేది మీకు ఏది నచ్చితే ఆ రకమైన ఎక్సర్సైజ్ విత్ ప్రాణాయామం, కంపల్సరీగా మనం ప్రాణాయామ సాధన చేసుకోవాలి. మనం ఇది అయిపోయిన తర్వాత ఉదయం సమయంలో ఏదో ఒక ఆధ్యాత్మిక విషయాలను మనం చదువుకోవాలి. బ్రహ్మకుమారీస్లో అయితే దాన్ని ఈశ్వరీయ జ్ఞాన మురళి అని అంటారు. మీకు ఏదో ఒక ఆధ్యాత్మిక గ్రంథాలను కానీ సాహిత్యం కానీ చదువుకోవాలి. మనం మోర్ దెన్ మొబైల్లో వినడం కన్నా చదివితే చాలా మంచిది. నిన్న మొబైల్ వల్ల ఒక పెద్ద ప్రాబ్లం ఏమొస్తుంది అంటే అది మధ్యలో డిస్ట్రాక్షన్స్ ఎక్కువ వస్తాయి. మనం చదువుకుందామనే కూర్చుంటాం, మధ్యలో ఎవరో మెసేజ్ చేస్తారు, ఆ మెసేజ్ ఏంటా అని ఓపెన్ చేస్తాము, లేదంటే మార్నింగ్ గుడ్ మార్నింగ్ మెసేజ్లు వస్తూనే ఉంటాయి. సో డిస్ట్రాక్షన్ ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో వీలైనంత వరకు డిజిటల్ డివైజెస్ నుంచి దూరంగా ఉంటూ ఫిజికల్గా ఒక పుస్తకం పట్టుకుని చదువుకోవడం, లేదంటే ఆధ్యాత్మిక చింతన చేయడం చాలా మంచిది. కాబట్టి ఏదన్నా ఒక గ్రంథం కానీ శాస్త్రం కానీ తీసుకొని చదవడం చాలా మంచిది. అయితే కొంతమందికి స్పిరిచువల్ లిటరేచర్ చదవడం అంతగా ఇష్టం ఉండదు. ఏం చదువుతాం ఈ ఆధ్యాత్మిక విషయాలని. బట్ చాలా మంచి పుస్తకాలు కూడా చాలా ఉన్నాయి. చాలా మంచి ఆటోబయోగ్రఫీస్ ఉన్నాయి, బయోగ్రఫీస్ ఉన్నాయి. ఇది స్పిరిచువల్ విషయమే చదవాలని లేదు, ఏదో ఒక పాజిటివ్ కంటెంట్ని మనం చదువుకోవడం చాలా మంచిది ఆ టైంలో. అందుకనే స్పిరిచువల్ కంటెంట్ చదవమని చెప్తాము. బట్ అందరికీ దాని మీద ఇంట్రెస్ట్ ఉండాలని లేదు కదా. ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోయినట్లయితే ఏదో ఒక పాజిటివ్ కంటెంట్ చదువుకోవడం మంచి. మీకు సపోజ్ స్పోర్ట్స్ ఇష్టం అనుకోండి, ఎంతోమంది గ్రేట్ స్పోర్ట్స్ పీపుల్ యొక్క బయోగ్రఫీస్, ఆటోబయోగ్రఫీస్ ఉన్నాయి. కొంతమందికి ఆర్ట్ అండ్ ఎంటర్టైన్మెంట్ అలాంటివి ఇష్టం ఉంటాయి, అలాంటి వాళ్ళ బయోగ్రఫీస్ ఉన్నాయి. అలాగే కొంతమందికి సైన్స్ అండ్ రీసెర్చ్ ఉంటాయి, అలాంటి వాళ్ళే ఉంటాయి. సో ఇలాగా సమ్ పాజిటివ్ కంటెంట్. ఏదీ లేదు, దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేటివ్ రిలేటెడ్ బుక్స్. అంటే మన లైఫ్లో మనం ఏదైనా సాధించాలి అనుకుంటున్నాము, సో దాన్ని ఎలా సాధించాలి అనేటువంటి అలాంటి ఇన్ఫర్మేటివ్ బుక్స్. సో ఉదయం సమయంలో ఏదో ఒక పుస్తకం చదువుకోవడం అనేటువంటిది చాలా మంచి అలవాటు. ఒకప్పుడు న్యూస్ పేపర్ మార్నింగ్ చదివేవారు, కాకపోతే అప్పుడు న్యూస్ పేపర్లో ఇన్ని దుర్వార్తలు ఉండేవి కాదు కాబట్టి న్యూస్ పేపర్ చదువుకున్నా పర్వాలేదు. కానీ ఇప్పుడు కొంచెం న్యూస్కి వాటికి మార్నింగ్ పూట దూరంగా ఉండడం చాలా మంచిది. బికాజ్ మార్నింగే మనం ఏమైనా టెన్షన్ విషయాలు కానీ చూసాము అంటే దాని ప్రభావం రోజంతా మన బీపీ మీద అన్నిటి మీద పడుతుంది. ఒకప్పుడు ఎక్కడో 3వ పేజీలోనో 4వ పేజీలోనో క్రైమ్ అని ఒక చిన్న కాలం ఉండి అక్కడ కేవలం క్రైమ్ అవి రాసేవారు. కానీ ఇప్పుడు ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు అన్నీ క్రైమే ఉంటున్నాయి. సో అది మార్నింగ్ మైండ్కి అంత మంచిది కాదు. అలాగే మార్నింగ్ లేచిన వెంటనే న్యూస్ చూడడం, లేదంటే వాట్సాప్లో వచ్చిన రకరకాలవి చూడడం, ఇవన్నీ కూడా మార్నింగ్ చేయకపోతే మంచిదన్నమాట. తర్వాత కంపల్సరీగా సాత్విక ఆహారంతో కూడినటువంటి బ్రేక్ఫాస్ట్. సాత్విక ఆహారం అంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాము, ప్రకృతికి దగ్గరగా ఉన్నటువంటి ఆహారము, హింస చెయ్యనటువంటి ఆహారము, జీవహింసకు దూరంగా ఉన్నటువంటి ఆహారము, ఎందులో అయితే జీవకళ ఉంటుందో అలాంటి ఆహారము, ఏదైతే మనలో ఉన్నటువంటి సతో ప్రధానత, మనలో డివినిటీని పెంచుతుందో అలాంటి ఆహారం కంపల్సరీగా మనం తీసుకోవాలి. సో ఇది ఒక మార్నింగ్ స్కెడ్యూల్ మనకి. తర్వాత మనం
మన డైలీ యాక్టివిటీస్కి మనం వెళ్ళిపోతాం. ఇంకొకటి కూడా ఏంటంటే స్పిరిచువల్ మార్గంలో ఉన్న వాళ్ళు అసలు ఏం పని చేయరు అనుకుంటారు, విచ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ట్రూ. అంటే పాలనా పోషణ అందరిది జరగాలి కదా. సో కంపల్సరీగా ఆశ్రమ వాసులైతే ఆశ్రమాన్ని మెయింటైన్ చేయడం, ఆశ్రమం తాలూకు రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఆధ్యాత్మిక మార్గంలో ఫిజికల్ వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. జడత్వం ఉండకూడదు, శారీరక జడత్వం అనేటువంటిది ఉండకూడదు. అందుకనే ఒకప్పుడు ఋషులు మునులు వీళ్ళు భిక్షాటనకు వెళ్ళేటువంటి వారు. ఎందుకు? వాళ్ళు కూర్చుంటే అందరూ తెచ్చిస్తారు కదా. ఎందుకు వెళ్ళేవారు భిక్షాటనకి? ఎందుకు అంటే ఆ భిక్షాటనకి వెళ్ళడం వల్ల వాళ్ళు సమాజం నుంచి కట్ ఆఫ్ అయిపోకుండా ఉంటారు. ప్లస్ అదొక శారీరక శ్రమ, బాడీ నడుస్తుంది. నడవడం అన్నిటికన్నా మంచి ఎక్సర్సైజ్ బాడీకి. నడుస్తుంది కాబట్టి వాళ్ళు ఆశ్రమాన్ని వదిలి కంపల్సరీగా భిక్షాటన చేసుకుని వచ్చిందే భుజించేటువంటి వారు. పైగా దానివల్ల అహంకారం నశిస్తుంది. ఇలాగ చాలా దాని వెనకాల పెద్ద థియరీ ఉంది భిక్షాటన ఎందుకు చెయ్యాలి అనేటువంటిది. బట్ మెయిన్ థింగ్ ఏంటి అంటే ఈ విధమైనటువంటి ఫిజికల్ వర్క్లో కంపల్సరీగా మనం ఎంగేజ్ కావాలి. ఎందుకు ఈ విషయం చెప్పడం జరుగుతుందంటే ఈ కాలంలో ఎన్నో మోడర్న్ గ్యాడ్జెట్స్ వచ్చేసిన కారణంగా చాలామంది శారీరక శ్రమ చేయటం లేదు. శారీరక శ్రమ తక్కువైనప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి, మనసు కూడా బద్ధకిష్టిలాగా తయారవుతుంది. ఎందుకంటే దానికి పని ఉండదు, రైట్? సో శరీరాన్ని నడిపించడం కూడా చాలా చాలా ముఖ్యం. కానీ ఏ పని చేస్తున్నా కూడా మనం మధ్య మధ్యలో ప్రతి 1 అవర్కి మనం మళ్ళీ చిన్న రిలాక్సేషన్ కానీ చిన్న మెడిటేషన్ కానీ కంపల్సరీగా మనం చేసుకోవాలి. నేను ఉదయం 4 గంటలకు మెడిటేషన్ చేసుకున్నాను కదా ఇంకా చాలే అనుకుంటే సరిపోదు. ఎందుకంటే మనం ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అందరితో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాము. సో రకరకాల సిచ్యువేషన్స్, రకరకాల సర్కమ్స్టాన్సెస్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా ప్రతి 1 అవర్కి చిన్న ఓం ధ్యానం చేసుకోవడము, అంటే చిన్న ఎక్సర్సైజ్ చేసుకోవడము, బ్రీదింగ్ చేయడము, లేదంటే సోల్తో కనెక్ట్ అవ్వడము, కొన్ని పాజిటివ్ ఎఫర్మేషన్స్ చేసుకోవడము, ఇలా ప్రతి 1 అవర్కి ఏదో ఒక ఆధ్యాత్మిక అభ్యాసాన్ని చేస్తూ ఉండాలి. ఎందుకని దీన్ని ఆధ్యాత్మిక దినచర్య అనడం జరిగింది. దీనివల్ల ఏమవుతుంది, ఆ 1 అవర్లో ఏమన్నా నెగిటివ్ సిచ్యువేషన్స్ వచ్చినా, ఏమన్నా ఆర్గ్యుమెంట్స్ జరిగినా, లేదంటే ఏమన్నా దుర్వార్త విన్నా, ఎనీథింగ్ నెగిటివ్ అయిందనుకోండి, ఆ 1 మినిట్ మనం చేసుకునేటువంటి ఆ చిన్న రిలాక్సేషన్, మెడిటేషన్, స్వమానము, పాజిటివ్ అఫర్మేషన్స్ యొక్క అభ్యాసంతో ఏమవుతుంది అంటే ఆ 1 అవర్లో ఏదైతే నెగిటివిటీ మన దగ్గర పేరుకుపోయిందో అది పోతుంది. సెల్ఫ్ కేర్లో ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, మనం కొత్త కారు కొనుక్కోగానే సరిపోతుందా? దానికి ఎంత రెగ్యులర్గా మెయింటెనెన్స్ చేయించాలి, ఇన్సూరెన్స్ కట్టాలి, ఇవన్నీ ఉంటేనే కారు చాలా కాలం కరెక్ట్గా నడుస్తుంది. లేదంటే ఏదో ఒక ప్రాబ్లం ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా మనం మార్నింగ్ లేసి నేను మెడిటేషన్ చేసేసుకున్నాను కదా చాలు అనుకోకూడదు. అది మంచిదే, ఇట్స్ బిగ్ ఎనర్జీ, చాలా మంచిది. కానీ త్రూ అవుట్ దాన్ని సస్టైన్ చేయాలి. కానీ రోజంతా మనకి పనులు ఉంటాయి కాబట్టి నేను ప్రతి గంటకి వెళ్ళి అరగంట మెడిటేషన్ చేసుకుంటానంటే ఇంకా ఆఫీస్కి వెళ్ళి ఉపయోగం లేదు, మన పని కూడా అవ్వదు. సో జస్ట్ 1 మినిట్ యొక్క చిన్న చిన్న అభ్యాసాలు మనం చేసుకోవచ్చు. అలాగే మధ్యాహ్నం భోజనం కూడా సాత్వికమైనటువంటి ఆహారం. అండ్ భోజనం చేసేటప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో 2 విషయాలు చెప్తారు. ఒకటి, మౌనంలో ఉండి మనం భోజనం చేయాలి. ఊరికే మాట్లాడుకుంటూ గట్టిగా నవ్వుకుంటూ ప్లస్ గాసిప్, నెగిటివ్ విషయాలు మాట్లాడుకుంటూ అస్సలు తినకూడదు. ఎందుకంటే దాని యొక్క ప్రభావం భలే మనం తినేది సాత్విక ఆహారమే అవ్వచ్చు, తింటుంది సాత్వికంగానే ఉండొచ్చు, కానీ మన థాట్స్ ఆ టైంలో మనం ఏమైనా నెగిటివ్వి చూస్తూ వింటూ మాట్లాడుతూ తిన్నాము అంటే ఆ నెగిటివ్ ప్రభావం కూడా మన మీద పడుతుంది. మనకి ఎవరితోన్నా మాట్లాడాలా, ఏదైనా చేయాలా భోజనం చేసిన తర్వాత. మ్యాక్సిమం ఎంతసేపు తింటాం? 1 అవర్ అయితే తినం కదా. యాక్చువల్ ఈటింగ్ 10 నిమిషాల్లో అయిపోతుంది. 10 నిమిషాల కన్నా ఎక్కువైతే మనం తినం కదా. అంత 10 నిమిషాలు కూడా ఆగనంత బిజీ ఎవరికి కూడా ఉండదు. అండ్ చాలామంది ఆఫీసుల్లో ఈ మధ్య డెస్క్ దగ్గర ఒక పక్క పని చేస్తుంటారు, ఒక పక్క తినేస్తూ ఉంటారు. మరీ ఎమర్జెన్సీ అయితే తప్ప దాన్ని ఒక డైలీ హ్యాబిట్గా మాత్రం చేసుకోవద్దు. ఒక్కొక్కసారి డెడ్ లైన్స్ ఉంటాయి, ఎమర్జెన్సీస్ ఉంటాయి, దట్ ఈజ్ ఓకే. కానీ ఆఫీస్కి వెళ్ళిన 365 రోజులు అలా ఉండదు కాబట్టి అది రెగ్యులర్ ప్రాక్టీస్ మాత్రం చేసుకోకపోవడం మంచిది. సో అలాగే ఇంట్లో తినేటువంటి వాళ్ళు కూడా భోజనం చేసే ముందు
ఒక్క నిమిషం నేను పరమాత్మని యొక్క స్మృతిలో ఈ ఆహారాన్ని నేను స్వీకరిస్తున్నాను అని చెప్పి భగవంతుడి యొక్క స్మృతిలో ఉంటూ ఆహారాన్ని స్వీకరించాలి. అలాగే మధ్యాహ్నం రిలాక్సేషన్ కూడా చాలా మంది ఏం చేస్తూ ఉంటారు, రకరకాల విషయాల్లో ఎంగేజ్ అవుతూ ఉంటారు. కాబట్టి రిలాక్స్ అవ్వడంలో కూడా ఆధ్యాత్మికత ఉండాలి. మనం మానసాలో ఇంతకుముందు ఆధ్యాత్మికతకు నిద్రకి ఉన్న సంబంధం గురించి కూడా మనం చాలాసార్లు చర్చించుకున్నాం. ఆధ్యాత్మిక మార్గంలో నిద్రపోవడము అంటే ఏంటి అని, కంప్లీట్ రిలాక్సేషన్. అందులో ఇంకా నెగిటివ్ విషయాలు, నెగిటివ్ స్వప్నాలు అనేటువంటివి అందులో రాకూడదు అనమాట. సో ఈ విధంగా మనం రిలాక్స్ అయ్యేది కూడా స్పిరిచువల్ రిలాక్సేషన్ అనేటువంటిది మనం ప్రాక్టీస్ చేయాలి. ఇంకా సాయంత్రం సమయంలో ఎవరికైతే కుదురుతుందో వాళ్ళు కంపల్సరీగా మళ్ళీ సాయంత్రం 6 నుంచి 8 వరకు మళ్ళీ యోగాభ్యాసం చేయడం చాలా ముఖ్యం. ఒకవేళ మీరు ఆఫీస్లో ఉన్నారు, మాకు అవ్వదు, మేము ఆ టైంలో ధ్యానం చెయ్యలేము అనుకున్నప్పుడు అట్లీస్ట్ ఒక 10-15 minutes అన్నా సరే మనం ఈవినింగ్ 6 to 8 మెడిటేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 6 to 8 మెడిటేషన్ వల్ల రోజంతటి తాలూకా ఏదైనా నెగిటివ్ ప్రభావం మన మీద ఉన్నట్లయితే అది పోతుంది. ఇంకా పడుకునే సమయం, అలాగే రాత్రి భోజనం కూడా వీలైనంత వరకు 7 కల్లా మ్యాక్సిమం ముగించేయాలి. ఇంక 7 గంటల తర్వాత ఏ విధమైన సాలిడ్స్ తీసుకోకపోవడం మంచిది అని ఫిజికల్ హెల్త్ కోసం, బాడీ హెల్త్ కోసం కూడా చాలా మంది డాక్టర్స్ చెప్తూ ఉన్న విషయమే. సో వీలైనంత వరకు త్వరగా భోజనం చేయడం చాలా మంచిది. మరి రాత్రి పడుకునే ముందు ఉదయం అమృత వేళ ఎంత ముఖ్యమో రాత్రి పడుకునే సమయం కూడా అంతే ముఖ్యం. పడుకోవడానికి కొద్ది సమయం ముందు డిజిటల్ డివైజెస్కి దూరంగా ఉండాలి. లేదంటే దాని నుంచి వచ్చే బ్లూ లైట్ రేడియేషన్ వల్ల నిద్ర మనకి సరిగ్గా పట్టదు. సెకండ్ థింగ్, ఆ రోజు ఏదైతే జరిగిందో దాని యొక్క పూర్తి సమాచారం మనం భగవంతుడికి ఒక ఉత్తరం రూపంలో రాసి, భగవంతుడా ఈ రోజు జరిగినటువంటి మంచి, చెడు, పాపం, పుణ్యం, లాభం, నష్టం, నింద, స్తుతి అన్నీ నేను నీకు సమర్పిస్తున్నాను. విజయం, పరాజయం, అన్ని జయాపజయాలు అన్నీ నేను నీకు సమర్పిస్తున్నాను అని భగవంతుడికి మంచి జరిగినా చెడు జరిగినా రెండూ భగవంతునికి అర్పించేసి మనస్సు ఖాళీగా చేసుకుని పడుకున్నట్లయితే 10 నిమిషాల్లో నిద్ర పట్టేస్తాం. ప్రకాష్మణి దాది గారు సంస్థకి హెడ్, అందరూ అడిగేవారు దాది మీకు అసలు నిద్ర పడుతుందా అని. దాది అన్నారు, నేను తలగడ మీదకి వెళ్ళిన 2 నిమిషాల్లో నేను నిద్రపోతాను అనేవారు. ఎందుకంటే దాదికి రోజు ఇదే అలవాటు ఉండేదన్నమాట. ఏది జరిగినా అంతా భగవంతుడికి సమర్పణ చేసేసి, భగవంతుడు నువ్వే చూసుకో అని ఆయనకి ఇచ్చేసి ఆమె తేలికగా అయిపోయి పడుకునేటువంటి వారు. అంతే తప్ప జరిగిపోయినవన్నీ ఆలోచించుకుంటూ, చర్చించుకుంటూ, డిస్కస్ చేసుకుంటూ కానీ పడుకున్నట్లయితే దాని ఎఫెక్ట్ రోజంతా మన మీద అలాగే పడుతుంది అన్నమాట. తెల్లవారుజామున అమృత వేళ యోగం ఎంత ముఖ్యమో రాత్రి పడుకునే సమయం కూడా అంతే ముఖ్యం. పడుకునే ముందు మెడిటేషన్ చేసుకుని పడుకుంటే ఇంకా చాలా చాలా మంచిది. ఒక అరగంట, పావు గంట అయినా. ఎవరికైతే ఈవినింగ్ 6 to 8 మెడిటేషన్ చేయడం కుదరలేదో వారు కంపల్సరీగా నైట్ పడుకునే ముందు అట్లీస్ట్ ఒక పావు గంట 20 నిమిషాలన్నా మంచి మెడిటేషన్ కామెంటరీ పెట్టుకుని మెడిటేషన్ చేసుకోవడం చాలా చాలా మంచిది. సో ఈ విధంగా ఈ ఆధ్యాత్మిక దినచర్య ఏం చేస్తుందంటే, ఇందులో మనం బాడీ గురించి పట్టించుకుంటున్నాం, మైండ్ గురించి పట్టించుకుంటున్నాం, ఎమోషన్స్ గురించి పట్టించుకుంటున్నాం, మళ్ళీ సోల్, ఆత్మ గురించి పట్టించుకుంటున్నాం. సో ఈ స్పిరిచువల్ లైఫ్ స్టైల్ అనేటువంటిది కేవలం ఏదో మేము స్పిరిచువల్గా మేము ఏదో ఇదిగా అయిపోతామనే అవసరం లేదు. మన డైలీ లైఫ్ కూడా ఒక క్రమబద్ధంగా, ఒక డిసిప్లిన్డ్గా ఉండడానికి కూడా ఈ స్పిరిచువల్ లైఫ్ స్టైల్ అనేటువంటిది చాలా ఉపయోగపడుతుంది. ఎస్పెషలీ పిల్లల్లో ఇందులో కొన్ని అలవాట్లన్నా మనం పిల్లలకి చేయాలి. అట్లీస్ట్ ఇప్పుడు వాళ్ళు మార్నింగ్ 4 o'clock లెగవకపోయినా నిద్ర లెగవగానే కాసేపు వాళ్ళతో ఓం చాంటింగ్ చేయించడము, మంత్రోచ్చారణ చేయించడము, ఏదో ఒకటి వాళ్ళకి అలాగ అలవాటు మనం చేయాలి. లేదంటే దేవుడి దగ్గరికి వెళ్ళో నిమిషం దండం పెట్టుకోవడం, వాళ్ళకి అలాంటి చిన్న చిన్న స్పిరిచువల్ ప్రాక్టీసెస్ మనం చిన్నతనం నుంచి మనం వాళ్ళకి అలవాటు చేయాలి. అలాగే మార్నింగ్ లెగిసి పుస్తకాలు తీసి చదువుకోవడం, వాళ్ళ సబ్జెక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, పిల్లలకు మంచి మంచి పుస్తకాలు కొనిచ్చి మార్నింగ్ లెగిసి చదువుకోండి అంటే ఆ పిల్లలు ఆ చదువుకునేటువంటి హ్యాబిట్ మార్నింగే అవుతుంది అన్నమాట. సో ఇలాగా మనం కొన్ని స్పిరిచువల్ ప్రాక్టీసెస్, వీటిల్లో మనం ఏవి సాధకాలు మనకు ఉన్నాయి. కొంతమందికి మార్నింగ్ లెగిసి వంట అవన్నీ చేయాల్సి ఉంటుంది. సో మార్నింగ్ 7 to 8 పుస్తకం పట్టుకుని కూర్చోవడం వాళ్ళకి పాసిబుల్ కాదు, రైట్? సో దానికి ఇంకొక ఆల్టర్నేటివ్ టైం మనం వెతుక్కోవచ్చు, రైట్? సో ఈ స్పిరిచువల్ లైఫ్ స్టైల్లో నాకున్నటువంటి పనులు బట్టి, నాకున్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ బట్టి వాట్ ఎవర్ ఐ కెన్ ప్రాక్టీస్, ప్రతి 1 hourకి 1 minute మెడిటేషన్ అందరం చేయగలం,
భోజనం చేసేటప్పుడు మౌనంగా తినగలడం అందరం చేయగలము, రైట్? మార్నింగ్ 4 o'clock మెడిటేషన్ అందరం చేయగలము. 5 o'clock లేసి ఎక్సర్సైజ్, వాకింగ్, ఇది కూడా మనం అందరం చేయగలం, రైట్? సో ఇలాగ కొన్ని, మేబీ ఈవినింగ్ 6 to 8 మెడిటేషన్ అందరికీ పాసిబుల్ కాకపోవచ్చు. అది పాసిబుల్ కాకపోతే దాన్ని కాంపన్సేట్ చేస్తూ నైట్ 9:30 కూడా మనం మెడిటేషన్, 9:30, 10 అంటే కంపల్సరీగా 10 o'clock కల్లా నిద్రపోవాలి. మంచం మీదకి వెళ్ళడం కాదు. ఒకప్పుడు మంచం మీదకి వెళ్తే నిద్రపోతారు అని అజ్యూమ్ చేసుకునేవారు, కానీ ఇప్పుడు మంచం మీద పడుకున్నంత మాత్రం నిద్రపోతున్నారనే గ్యారంటీ లేదు. సో 10 కల్లా వీ షుడ్ స్లీప్, అంటే పడుకోవాలి. 10ంటికి పడుకుంటేనే తెల్లవారుజాము 4ంటికి లెగిసినప్పుడు మనం చాలా ఫ్రెష్గా లెగుస్తాము. ఇంకా నిద్ర లేసి మెడిటేషన్లో కూర్చున్నప్పుడు కునుకుపాట్లు రావడం, నిద్ర రావడం లాంటివి జరగవన్నమాట. సో కాబట్టి ఈ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అనేటువంటివి సెల్ఫ్ కేర్. ఇప్పుడు చూడండి ఎన్ని కేర్ వచ్చింది. హెయిర్ కేర్ వచ్చింది, జుట్టును ఎలా సంరక్షించుకోవాలని వచ్చింది, బాడీ కేర్ వచ్చింది, శరీరాన్ని ఎలా సంరక్షించుకోవాలనేటువంటిది వచ్చింది, హెల్త్ కేర్ వచ్చింది. ఎక్కడ చూసినా హెల్త్ కేర్ ఈజ్ అ బిగ్ ఇండస్ట్రీ. సో ఇలాగా ఈ కేర్లన్నీ అవసరమే, కానీ దీనికన్నా ఇంపార్టెంట్ ఏంటి? సెల్ఫ్ కేర్, అంటే స్వయం యొక్క సంరక్షణ. స్వయాన్ని మనం ఎంత సంరక్షించుకోవడం మన గురించే కాదు, మన మీద డిపెండ్ అయిన వాళ్ళ మీద కూడా ఇంపార్టెంట్. చూడండి, చాలాసార్లు ఒక్కోసారి మనకు అనారోగ్యం తెచ్చి వాళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు, వీళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు అని అంటూ ఉంటాం. కానీ అసలు ముందు మనం అనారోగ్యమే ఎందుకు తెచ్చుకోవాలి? ఓకే, దురదృష్టవశాత్తు ఏదో యాక్సిడెంట్ అయింది, వైరస్ వచ్చింది, కరోనా వచ్చిందంటే అది వేరే విషయం. కానీ హార్ట్ అటాక్లు, కీళ్ళ నొప్పులు, వాతాలు, ఒబేసిటీ, షుగర్లు, బీపీలు, షుగరు బీపీ వచ్చినంత మాత్రాన మనం పక్క వాళ్ళ మీద ఆధారపడిపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలో బోలెడ్ నాలెడ్జ్ మనకి అవైలబుల్గా ఉంది. ఆ నాలెడ్జ్ని ఉపయోగించుకొని మన మీద మనం కేర్ తీసుకుని, అసలు వేరే వాళ్ళు నన్ను పట్టించుకోవాలనే భావన ఎందుకు ఉండాలి మనకి? మనల్ని మనం పట్టించుకుని వీలైతే నేను ఇంకొకరికి సాయం చేయాలని మనం అనుకోవాలి. అంతే తప్ప నాకు ఇది వచ్చింది కాబట్టి ఇంట్లో వాళ్ళందరూ నాకు 24 గంటలు కాళ్ళు ఒత్తాలి అనుకున్నట్లయితే అది కూడా మంచి ఆధ్యాత్మిక సిద్ధాంతం కాదు. ఆధ్యాత్మికతలో ఫస్ట్ మనం స్వయాన్ని మనం కాపాడుకున్నట్లయితే మన వల్ల మన ఇంట్లో వాళ్ళు సుఖపడతారు. మనం వాళ్ళకి ఏం సాయం చేయకపోయినా అట్లీస్ట్ వాళ్ళకి మనం పని అయితే క్రియేట్ చేయకూడదు కదా. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. సో సెల్ఫ్ కేర్కి ఈ స్పిరిచువాలిటీలో చెప్పేటువంటి మార్గాలు ఇవన్నీ కూడా మన భారత ప్రాచీన సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఆచారాలే. కాకపోతే ఇవన్నీ మనం మర్చిపోయాము. ఇప్పుడు టెక్నాలజీ, వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్, వెస్టర్న్ కల్చర్ వచ్చిన కారణంగా మన సనాతన ధర్మంలో మనకు చెప్పిన దినచర్యను మనం మర్చిపోయాం. ఒకప్పుడు ఉదయాన్నే లేసేవారు, ఇల్లు వాకిలు తుడుచుకునేవారు, తులసి కోట చుట్టూ తిరిగేటువంటి వారు. వంట చేసేటప్పుడు కూడా పొయ్యకి, మనం పాత తరం సినిమాల్లో వాటిలో చూసినప్పుడు పొయ్యకి డైరెక్ట్గా వెళ్ళి పొయ్యి వెలిగించేటువంటి వారు కాదు. పొయ్యిని ఏం చేసేవారు? శుభ్రంగా తుడుచుకుని దానికి పసుపు కుంకుమ రాసుకుని బొట్లు పెట్టుకుని దండం పెట్టి ఒక పువ్వు అక్కడ పెట్టి వంట మొదలు పెట్టేవారు. అది ఎంత మంచి ప్రాక్టీస్ అంటే ఆ వంటిల్లో ఒక దేవాలయం కింద తయారవుతుంది. ఆ ఉండే పొయ్యను కూడా పసుపు కుంకుమ అది రాసి ఎంత పవిత్రంగా, తులసి కోటను ఎంత పవిత్రంగా చూస్తారు, అంత పవిత్రంగా పొయ్యను కూడా చూసేటువంటి వారు. నిజమే కదా. పొయ్యి లేకపోతే ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోతే ఎలా ఉంటుంది ఇంట్లో? అలాగే ఎక్కడికి వెళ్ళినా నడుచుకుని వచ్చేటువంటి వారు. సో ఈ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అన్నీ మన భారతదేశంలో ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇవి లేవని కాదు, కానీ ఇప్పుడు అవన్నీ మళ్ళీ మనం గుర్తు తెచ్చుకున్నట్లయితే మన భారతదేశం యొక్క గొప్పతనము అలాగే ఉంటుంది, మన జీవితం కూడా బాగుంటుంది. సో ఇది సెల్ఫ్ కేర్ కొరకు స్పిరిచువల్ ప్రాక్టీసెస్. వచ్చే మానసాలు ఇంకొన్ని అంశాలతో కలుద్దాం. ఓం శాంతి, నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.